విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేయబెట్టుకున్నది ఆమె చేయబెట్టుకో నడిపించండి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నడు చేతుల పైకి ఎత్తి ఇట్రా జీసస్ పట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా ఇట్రా హల్లెలూయా అని గట్టిగా హల్లెలూయా అంటే దేవుని స్తుతించటమే. హల్లెలూయా. సాక్ష్యం చెప్పు. నీ పేరు, ఈమె పేరు పుల్లమ్మేనా? నిజంగా పుల్లమ్మ? ఇదిగో ఈయన భర్త. ఇలా తల్లి అది పుల్లమ్మ తల్లి. ఇక్కడ పుల్లమ్మ తల్లి. అమ్మా నీ బిడ్డ ఎట్లా ఉందమ్మా ఈ వారం? బాగానే ఉంది. వచ్చేటప్పుడు బాగలేదు, అస్సలు బాగలేదా? భర్తకి ఇవ్వండి. ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూపించారు ఆమెకి? సత్తనపల్లిలో చూపించాం, 3 హాస్పిటల్ చూపించాము. 3 హాస్పిటల్ వదులు. గుంటూరులో ఒక హాస్పిటల్ చూపించాము. నిజంగా పోయిన వారు ఇక్కడికి వచ్చావు కదా? వచ్చాను. నీ భార్య బతుకుతుంది అనుకున్నావా? బతకదనుకున్నాను. డాక్టర్లు చెప్పి అబద్ధాలు డాక్టర్ గారు 15 పళ్ళు పీకాలని చెప్పారు. ఈమె పళ్ళు ఉన్నాయి అన్ని పీకేయాలి అంటున్నాడంట డాక్టర్. అంటే ఎలాగన్నమ్మా చూపించు, పళ్ళు చూపించు. ఇది ఎలాగుండే తెలుసా? నిన్న ఎంత ఉందయ్యా కండ? మొత్తం మూతి వాసి, సిగులు మొత్తం వాసి, సీమి ఆడతా బాగా. పోయిన వారం వచ్చినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య నేను బ్రతకనయ్యా అని చెప్పిందయ్యా అని చెప్పాను. ఏం జరిగిందంటే ఈ కండ పంటి మీద మాంసం కండలాగా వచ్చేసింది. కండలాగా వచ్చింది. డాక్టర్ అన్నట్టు అన్ని పళ్ళు పీకేతాను అన్నట్టు. నేను బాగు చేస్తానని మాట ఇచ్చా. బాగు చేశానా లేదా? బాగు చేశాను లేదా? ఫస్ట్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు కీళ్ళ నొప్పులు? 14 సంవత్సరాలు. బాగా వినండి. 14 సంవత్సరాల కీళ్ళ నొప్పు. మనిషి ఎట్లా ఉంది తెలుసా? నడతలేదు. ఎంతమంది తీసుకొచ్చారామండి? 7 వచ్చినా మొన్న. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 పట్టుకొని వచ్చాము. అంటే 3 పట్టుకొచ్చంటే ఏమన్నా ఓపుకుందా? ఓపిక లేదు. ఇక్కడికి వచ్చేప్పుడు వంగుతా నడుచుకుంటా వచ్చింది. భోజనం తినక ఎన్నాలైంది? 15 రోజులు ఏం తినగా. ఇది ఇక్కడికి రాకముందు 15 రోజులు భోజనం లేదు. ఇక్కడ టాబ్లెట్లు ఏమి ఇచ్చేసినట్టు ఉన్నారు. మొత్తం ఇప్పుడు కాదు, అంత ముందు వేసాం. టాబ్లెట్లు వేసేసుకుంటాం. అన్నం తినకపోవటం, టాబ్లెట్లు వేసేసుకుంటాం. మనిషి అయితే ఇక శుక్రవారం వచ్చారు వీళ్ళు పాపం. ఆ శుక్రవారం వస్తే మనిషి ఒక నిమిషం కూడా అట్లా పడిపోతుంది. అంతేనా? అంతే. అలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతానని చెప్తుందంట భర్తకే. ఆయన వచ్చి నా భార్య చనిపోతానంటుందా అంటే నేను బతికిచ్చేస్తాను నాన్న. ఏమన్నారు? అదే మాట చెప్పారు. నీ భార్య వాళ్ళ ఊరు చెబుతా, నీ భార్య నీ ఉన్నా నేను బతికిస్తాను అన్నాడు. ఆమె ఊరు చచ్చిపోటాకి నేనున్నా స్వస్థనిస్తాను, బ్రతికిస్తా నేను అని చెప్పారు. ఇప్పుడు బ్రతికిందా లేదా? బ్రతికింది. సెట్టేనా? సెట్టే. ఓకేనా? ఓకే. చెప్పలు కొట్టుగా. ఏ ఊరి మీది? గుంటూరు జిల్లా పెదకూరపాడు. పుల్లమ్మా, నోట్లో చీమి అంతా వస్తుంది కదా నీకు? చెప్పు. సిగ్గులు అన్ని వాపులు వస్తాయి కదా? నీకు బాగైపోయావా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఇంకేం లేవు. బతుకుతావని నమ్మకం వచ్చిందా? అది లేదా? వచ్చింది. ముఖం పోయిన వారం ఉబ్బింది కదయా? ఉబ్బింది మొహం బాగా. ముఖం ఉబ్బి ఈ చిగుడు మీద మాంసము గలీజ్ ఈ సైజులో ఉందా? మాంసం ఈ సైజులు ఉంటే డాక్టర్ చూసి మొత్తం పొళ్ళని తీసేయాలంటున్నాడంట. ఎవరు పళ్ళు తీపించుకోవద్దు దయచేసి. పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నా, బతికిస్తా. హల్లెలూయా. ఎంత సమయంలో మూతి ఫ్రీ అయిపోయిందయ్యా? అది 2 రోజుల్లో అయిపోయింది. మొత్తం మాంసం అంతా కరిగిపోయింది. కరిగిపోయింది. అది పవర్. చప్పట్లు కొట్టాలి.
ఆమెను తీసుకుని వాళ్ళు పోయిన చూస్తే అడుగులు వేయటం లేదు. ప్రార్థన అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం అన్నం తిని అన్నం తిన్నది. చప్పులు కొట్టాను గట్టిగా. చీమ అంటండి పళ్ళల్లో నుంచి. ఎన్ని రోజులు మట్టి వస్తుందమ్మా చీమ? అట్లా 2 నెలలు పైన చీమ వచ్చేస్తుందంట. ఇంకేం తింటారు చెప్పండి? ఈ పళ్ళల్లో నుంచి చీమ కారిపోతుందంట. అంతేనా? ఆమేన్. ఇక్కడ నాకు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి. అసలు 1, 2 ఈ ప్రపంచంలో ఉన్న MBBS డాక్టర్లు అందరు కాదు, ఈ ప్రపంచంలోని హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒకటే. వాళ్ళు సంవత్సరంగా బాగు చేస్తానంటే నేను చిటికేసి బాగు చేసేస్తా. ఆపరేషన్ లేదు, చప్పట్లు కొట్టండి. టాబ్లెట్ లేదు, ఉఫ్ అంటే ఎగిరిపోవాలా, చప్పట్లు కొట్టాలి. ఇలాంటి వ్యక్తులు కాదు, ఎంతకంటే డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నా ద్వారా యేసే బతికిచ్చేస్తున్నాడు. ఆపరేషన్ లేదు, టాబ్లెట్లు లేవు, ఇంకేమి లేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె వెళ్ళమ్మా, ధైర్యం ఉండే, బాగైపోతాం. రైట్, చప్పట్లు కొడతాం. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈమె ఎవరు? మీ అత్తగారా? అత్తయ్య. ఏడి మీ భర్త రాలేదా? ఏడి ఆ మనిషి రావాలి కదా. ఏడి ఒంగోలు. నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు. అంతేనా? 2 పిల్లలు వచ్చారా? వచ్చిండ్రు పిల్లలు. 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు, తలనొప్పి, బాగా నీరసపడిపోవటము, అన్నం తినకుండా ఉండటము, అసలు ఇదంతా చాత్ కాడంతా నొప్పి రావటము, పట్టులో ఏదో అయినట్టు ఉంటాము. ఒకసారి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినాక కణితి ఉంది, కణితి తీసేయాలని చెప్పినాక ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక దైవజన్ ప్రార్థన చేయించుకుని ఏం కణితి? ఎక్కడ ఉంది కణిత? కణితి తీసేసి 10 సంవత్సరాలు. అలాగే దీనికేమో ఇక్కడ గడ్డ, తర్వాత దమ్ము, అంటే స్ట్రెంత్ వేసిండు. ఇప్పుడు నడుములు, పీకుడు అన్ని తగ్గిపోయినాయా? జుట్టు అంత ప్రియ. ఎన్ని సంవత్సరాలు బాధ? 10 సంవత్సరాలు. ఇలా అత్తగారమ్మా ఎట్లా ఉందమ్మా మీ కోళ్ళు? బాగుందయ్యా, దేవుడి దయ వల్ల మా కోళ్ళకు బాగుందయ్యా. ఎన్నో డబ్బులు పోసి ఎంతో లెక్క తిరిగి అలసిపోయి ఉన్నాం దేవా. అయ్యా నీ కాడికి వచ్చి నాకు పెబ్బయ్యా స్వచ్ఛపరిచావు నా తండ్రి. నేనేసే దేవుడి దయ వల్ల. మీ ఇంట్లో బాగుంది అప్పుడు వాతావరణం? బాగుందయ్యా. అసలు ఈమెయితే చీకట్లో ఉంటుందా? ఎట్లా ఉంటుందమ్మా? చీకట్లో ఉంటది. ఇల్లు ఉంటుంది కదా, రూమ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? చీకట్లో కూకుంటది. నేనేందమ్మాయా చీకట్లో కూకున్నావు, కిటికీలు తీసుకోకూడదమ్మాయా, లైట్ వేసుకోకూడదమ్మాయా, నువ్వు ఎందుకమ్మా చీకట్లో కూకుంటావని నేను. 2 పిల్లలు కానీ నరకం అన్నట్టు వాళ్ళ ఇంట్లో. నరకం. ఇక వీళ్ళిద్దరికి పడదేమో బహుశా, అది కూడా ఉంటుందిలే. తర్వాత ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలని అని ఉండేదా? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? బాగుందా? ఆమె ఏం మార్పులు వచ్చినాయమ్మా ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పులు అన్ని. ఒళ్ళు నొప్పులు అంటే 1 రోజు 2 రోజులు కాదండి, మొత్తం కీళ్ళు నొప్పులతో. అసలు ఎట్లా వచ్చిందయ్యా? అసలు తీసుకొచ్చినప్పుడు నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంది? నొప్పులతో వచ్చింది. అదే నొప్పులే. అసలు నడవటానికి కూడా ఓపిక లేదు. దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు కూడా ఎక్కడ తిరిగావు అసలు? ఆ విషయంలో ఏమన్నారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి. అదే హాస్పిటల్ తిరిగి ఏమన్నారు? బారుకు వాడుకోవాలి మెడిసిన్ అన్నారు. జీవితాంతం మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏమన్నా రిలీఫ్ ఉండేది ఆవిడకి? కొంచెం ఉండిద్ది. మళ్ళీ ఎంతకాలం పడుతున్నావు బాధ ఆమెతోటి? నా మ్యారేజ్ అయిన మ్యారేజ్ 10 సంవత్సరాలు. భయంకరంగా ఆమెను శోధించబడటం, ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకోవటం, నిద్రపోకపోవటం, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పారు అప్పుడు, ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ చెప్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంట్లోనే అదే అందుకు వచ్చారు. ఓకే, హల్లెలూయా, ఆమేన్. పడుకోండమ్మా. దేవుడు పూర్తిగా ఈ బిడ్డని విడిపించి అమ్మ చేతులు ఫ్రీగా పెట్టుకో తల్లి.
పూర్తిగా దేవుడు తన కార్యము బిడ్డ పట్ల జరిగించి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. సామెతల గ్రంథంలో నుంచి మా అమ్మ నాకు చెప్పిన మాటలు దీంట్లో ఉన్నాయి. సామెతల గ్రంథంలో నుంచి 31 సామెతల గ్రంథం 31 చదవండి. మొదటి వచనాల్లో చూసినట్లయితే రాజైన లేమేకు మాటలు, రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చూడండి, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ మాటలు బాగా ఉండండి. నా కుమారుడా నేనేమందును, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, మృక్కి కనిన నా కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. చూడండి, చాలా ఇంపార్టెంట్. తల్లి తన కుమారుడితో చెప్తున్నటువంటి మాట, లెమియేలుకి చెప్తున్నటువంటి మాట. రాజు అయినటువంటి లెమియేలుకి తన తల్లి చెప్తుంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందు అని చెప్తూ, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపచేయ స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ చూడండి, మొదటగా తల్లి కుమారుడికి ఈ మాటలు చెప్తూ ఉంది. ఈరోజు చాలామంది స్త్రీల సహవాసం చేసి జీవితాలను పాడు చేసుకుంటారు. భయంకరమైన 2 ఉన్నాయి. ఆ 2 తన తల్లి ఈయనకి చెప్పింది. కింద వచనంలో ఏం చెప్తుంది? 4వ వచనం అంటే ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు, ప్రాణం పోచున్న వానికి మద్యము. చాలు. ఇక్కడ చూడండి, ఈ మెసేజ్లో 2 విషయాలు. ఒకటే, స్త్రీ సాంగత్యాన్ని గురించి చెప్తారు. స్త్రీ సాంగత్యం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎదట స్త్రీలు భార్య ఉన్నా కూడా ఎదటే వేరే స్త్రీల మీద ఇష్టపడతారు అన్నట్టు. ఇంకా అన్నీ మానేసి, పనులు అన్నీ మానేసి, ఇంకా కుటుంబాన్ని చూడకుండా, ఇంకా పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఆ స్త్రీ కోసము వెళ్ళిపోతారు. అయితే అలాగా కొంతమంది ఎక్కువగా కుటుంబాలు పాడైపోయి, జీవితాలు నాశనం అయిపోయి, ఆఖరికి చనిపోయే పరిస్థితులు, చనిపోయిన. మరి ఇక్కడ తల్లి చెప్తా ఉంది, నీవు రాజులను పాడు చేసే స్త్రీల జోలికి వెళ్ళొద్దు అంటాడు. స్త్రీ గురించి బైబిల్లో ఉంది. స్త్రీ గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. అదే ప్రకారంగా ఒక అధికారి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, ఒక స్థితిలో ఉన్నటువంటి వారు స్త్రీల సాంగత్యాన్ని చేసి వారి స్థితిని మొత్తం కూడా పాడు చేసుకుంటుంటారు. ఉదాహరణకి సొలొమోను, ప్రభు ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జ్ఞానం అంటే, ఆయన ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక కోరికను కూడా, నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన
వీళ్ళు ఇశ్రాయేలు నీ ప్రజలు కదా, వీళ్ళని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతాడు. జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే అది ఆయనకు ముందు ఎవరికి ఆ జ్ఞానం ఇవ్వలేదు, ఈ తర్వాత కూడా ఎవరు అని చెప్పాడు దేవుడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే జ్ఞానం అనేటువంటిది యేసు ప్రభువే. నీతి, న్యాయము, ఇలాంటి జ్ఞానం ఇదంతా యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. జ్ఞానాన్ని నీకున్నది అమ్మేసి కూడా జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తుని కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. మరి ఈ సర్వ సంపదలు కూడా ఆ జ్ఞానం తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఈ సొలొమోను ఆ జ్ఞానాన్ని ఉపయోగించాడు. కానీ ఏమైపోయిందంటే ఆయన ఎక్కువగా స్త్రీలతో సాంగత్యం చేశాడు. ఎక్కువగా రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ రాజుగా ఉన్నాడు. రాజ్యం ఉంది, తర్వాత మంచి పరిపాలన, ఆయన దగ్గర పనివాళ్ళు, దాసులు, దాసీలు, అసలు ఆయన భోజనం బల్లగాడ, భోజన బల్ల గురించి మనం చెప్తే చాలా జనం భోజనాలు చేసేవాళ్ళు రోజు అంటే. కానీ ఈయన స్త్రీల సాంగత్యం ఎక్కువ చేసేవాడు. ఆయన మొత్తం ఆయన భార్యలు ఎంతమందో తెలుసా? ఆయన ఉపపత్నులు వాళ్ళ భార్యలు కలిపితే మొత్తం 1000 మంది అయ్యారండి. 1000 మంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్త్రీ సంగత్యం ఆయన చేస్తున్నాడో రాజ్యం అంతా కూడా అల్లకొల్లాలైపోయింది. ప్రజల మీద పన్నుల భారం పడిపోతుంది. దేవుని కోసం ఆయన ఒక మందిరం కట్టించాడు. అది 40 సంవత్సరాలు పట్టింది మందిరం. సొలొమోను కట్టింది. అసలు ఆ దేవాలయం మహిమ చెప్తే తాకలేక అలాంటి మందిరం కట్టించినా కూడా ఉపయోగం లేదు. అతడు స్త్రీలతో సాంగత్యం చేసి లాస్ట్ దినాల్లో ఒక సామాన్యుడు మానవుడి కంటే దారుణమైనటువంటి జీవితం ఆయన అనుభవించాడు. కొంతమంది అనుకుంటారు నేను ఆ స్త్రీతో ఈ స్త్రీ అనుకున్నారు. అది తర్వాత వాళ్ళని చాలా దారిద్రంలోకి తీసుకొచ్చేస్తుంది. కట్టుకునే వస్త్రం, తినే ఆహారం, తర్వాత సంపద అన్నీ కూడా పోగొట్టుకుంటారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. దయచేసి గమనించండి. మా అమ్మ ఏమనుకుందో నాకు చెప్తే లాస్ట్ స్టేజ్లో చెప్పిన విషయాలు చెప్తున్నా. అయ్యా ఇక్కడ ఈయనకి లెమియేలుకి వాళ్ళ తల్లి చెప్తున్న మాటలు నాకు గుర్తొచ్చినాయి. మా అమ్మ ఏమన్నదంటే, అయ్యా నీవు చాలా గొప్ప దైవజనుడివి, ప్రవక్తవి, నీ మీద చాలా గొప్ప అభిషేకం ఉంది. నేను మ్రొక్కుని నిన్ను కన్నాను. నీ పైన దేవుని ఆత్మ ఉంది. నాకు ముందు దేవుడు చెప్పాడు. మా అమ్మ ఎప్పుడూ నాకు యేసుప్రభు నమ్ముకోమని చెప్పలేదు, యేసుప్రభు దేవుడు అని కూడా చెప్పలేదు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చాక అప్పుడు చెప్పింది, నేను ఇలా మొక్కుకున్నాను, నువ్వు పుట్టావని. నాకు అప్పటి వరకు అసలు యేసుప్రభు గురించి మా అమ్మ చెప్పలేదు. చనిపోయే ముందు చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా గొప్ప అభిషక్తుడు. ఎవరైనా స్త్రీలు ఏదైనా మాటలు చెప్పి లోపరుచుకోవాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేం అనుకోలేదు, ఏం మాట్లాడలేదు. ఆవిడ అలా సింపుల్గా చెప్పేసింది. నేనేం మాట్లాడలేదు, అసలు ఏమనుకోలేదు. ఎందుకంటే స్త్రీల జోలికి వెళ్ళకూడదు, నువ్వు గొప్ప అభిషక్తుడు అని చెప్పింది. నాకు బైబిల్లో ఉన్న మాట మా అమ్మ చెప్పిందని నేను అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆమేన్. ఈరోజు ప్రవక్త అని చెప్తున్నాము, లేకుంటే ఒక అధికారి అని చెప్తున్నాం, ఒక రాజు, ఇవన్నీ కూడా ఒక సామాన్యుడైన కూడా
జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 4వ వచనంలో చూసినట్లయితే ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానము అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుచుదురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. చూడండి, సామెతల గ్రంథంలో కూడా త్రాగుడు గురించి ఉంది బైబిల్లో. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి నిందలు, ఎవరికి హేతువు లేని గాయాలు, మద్యముతో మొత్తులైనటువంటి వారికే కదా. ద్రాక్షరసం అంట గిన్నెలు పోతే తలతలలాడద్దంట. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంత గడ్డలు కట్టేసినాయి నాకు. నిన్నైతే వద్దు, నా బిడ్డలకు నేను ఉంటే చాలు. నా బిడ్డలకు ఇంకా నాకు మా అమ్మ లేదు, దానివల్ల నాకు ముగ్గురు వెళ్ళి ఆడన పో చడిచిపోదాము, చచ్చిపోదాము అనుకునే ఉండిపోయినాను నేను. బెంగళూరు నుంచి వచ్చినాం సార్. పాస్టర్ వచ్చి ఆదరించినాడు, నీకేమవుదమ్మా, మంచిగా వెళ్ళిపోతావు, రేపటికి నీకు అంతా స్వస్థత అవుతుంది, మంచిగా పంపిస్తాను అని చెప్పినాడు. నిన్న ఈ రోజులో నిన్న లేదు, ఏమీ లేదు సార్. చప్పట్లు కొట్టండి ఒకసారి. లేదు. చప్పట్లు కొట్టండి. పాపము ఈ సిస్టర్ నిన్న బెంగళూరు నుండి 2 చిన్నపిల్లలతో వచ్చేసిందండి. ఆయన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ మీ పేరేంటి? ఉమాజ్యోతి. అక్కడ లేగమ్మా. ఈ కడుపు, ఆ ఛాతిలో, ఆ తల భాగమున, ఆ మెడల భాగంలో ఉన్న ప్రైజ్లో హల్లెలూయా. మీకు ఫోన్ చేసినాను నేను 2 రోజులు. నేను అక్కడికి వచ్చేందుకు మాకు ప్రేయర్ చేయండి అన్నాను. మీరు ఏం చేస్తారో చేసినారు. మరుసటి రోజు నేను పనుకోన్నాను పగుల్లోనే. ఈ ఆలయమే కనపడిచింది, అందరూ కనపడిచినారు ఇక్కడ ఉన్నోళ్ళు. నాకు దేవుడు చూపించినాడు, నేను వచ్చేందుకు చూపించినాడు నాకు దేవుడు. నేను చాలా మందికి చెప్పినాను, ఇలా కనపడుతుంది, నాకు కనపడిచింది, నాకు ఆలయమే కనపడిచింది, ఇక్కడ ఉన్నోళ్ళు కనపడిచినారు అనేసి అందరికీ చెప్పినాను. ఇక్కడికి వస్తే నాకు నిన్న మార్నింగే వచ్చేసినాను నేను ఇక్కడికి. బెంగళూరు నుంచి వచ్చినాం సార్. బెంగళూరు అంటే ఎక్కడ? భువనేశ్వరి నగర్ నుంచి వచ్చినాం. ఇదిగో 2 పిల్లలు, భువనేశ్వరి నగర్ నుంచి వచ్చినాం. నేను తెలియదు కదా, నిన్న నీతో పాటు ఎవరు వచ్చారు? ఒక మనిషి పెద్ద ఆవిడ వచ్చారుగా.
ఏది నిన్న వచ్చిన ఆవిడ లేచి నిలబడమ్మా బాబు, ఏమన్నా ఆవిడ తణుకు ఎక్కడో నిన్నే ప్రేయర్ చేపించు. ఏ ఊరి మీది? సొంత ఊరు కేతవేరుపాడు, నందిగాం పక్కన. నంద్యాల? నందిగాం, నందిగామా? జగ్గాపేట దగ్గర. జగ్గేపేట దగ్గర నందిగామా? నువ్వు ఈ నడుములో ఉండి శక్తి లేదండి. ఓకే, ఇంత గడ్డలు కట్టేసినాయి నాకు. నన్నైతే అసలు అది అవుతానే లేదు. ఈ బిడ్డ అండి ఈ పిల్లల్ని వేసుకుని వచ్చి ఇదంతా తిరుగుతుందండి. నాకు ఏదో కనబడి ఇక్కడ చిన్న పని ఏదో చేస్తున్నారు, చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అసలు ఆ పిల్ల ముఖం చూస్తేనండి నాకు ఎందుకో వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఆగి ఇక్కడికి రామ్మని చెప్తే వస్తున్నారు, ఆవిడ ఏడుస్తున్నారు. భర్త ఏం పట్టించుకోవడంటే వదిలేశాడు, ఇంకేదేదో జరుగుతుంది. అయితే ఈవికి నడుములు ఏమీ పని చేయట్లేదండి, తల పని చేయట్లేదు. ఇక్కడ ఏంటో గుండెల్లో నిప్పమ్మా ఎట్లా ఉంటుంది. పక్క అయితే రాయి. తర్వాత ఈ ప్రక్కన ఇగో ఇంతంత గెడ్డలు అంటండి. అమ్మ కరిగినాయా అట్లా ఉన్నా? నిజమే చెప్పు. అదిగో నేను ఇంకా నాకు జాలి వచ్చింది. నేను ఎదుగట్టే ముట్టుకుంటే ఇంత ఉండే రోజు అది ఈ సైజులో ఉంది కదమ్మా. అంటే ఒక మాంసం ముద్ద ఎంత ముద్ద ఇక్కడ పైన పెట్టుకుంటే ఎట్లా ఉంటే అట్లా ఉందమ్మా. ఈ పిల్లలకి తెలతల ఆడుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ అమ్మ ఇలా ప్రార్థన చేస్తుంటే పడిపోతుంటే వీళ్ళు వచ్చి అలా ఆశ్చర్యపోతున్నారు. ఆ పెద్దవాడు కూడా వచ్చి పక్కనే నుంచుంది. అసలు ఆవిడ ఏడుస్తుంది, పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది, లేస్తుందండి. అసలు అంటే ఎవరైనా ఒక తల్లి కంటేనే మనం ఉన్నాములే కానీ ఇక ఆమె వెనక ఎవరు ఉన్నారో లేదో తెలియదు. కానీ పాస్టర్ వచ్చి ఆదరించినాడు, నీకేమవుదమ్మా, మంచిగా వెళ్ళిపోతావు, రేపటికి నీకు అంతా స్వస్థత అవుతుంది, నేను మంచిగా పంపిస్తాను అని చెప్పినాడు. నాకు నిన్నట్లనే ధైర్యం వచ్చేసింది. ఫుల్ నిన్నే నాకు ధైర్యం వచ్చేసింది. నిన్నే బాగా ఇక్కడెక్కడో ఎంత బాగా ఆదరించినాడంటే నాకు బెంగళూరు నుంచి ఒకదాని వచ్చేసి దేవుడు వచ్చినట్టు. నిన్న అయితే నాకు సిస్టర్ ఒక్కదాన్నే వచ్చినాను. అప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చినాను. ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు ఈ పాస్టర్ దగ్గరికి హైదరాబాద్ తిరుగుతున్నావు కదా, అంటే ఎందుకు తిరుగుతున్నావు ఎట్లా? ఇంకా ఫోన్లో చూస్తాను, ఇక్కడ ఆడ ఇది చేస్తారు అది చేస్తారు అనేసి వచ్చినాను. ఇది నా ఫోన్లో అసలు రానేలేదు. 2 వారాలకు మొదలు చూసినాను. అప్పటి నుంచి నాకు ఎప్పుడెప్పుడు వస్తామా పాస్టర్ దగ్గర 2 సార్లు ప్రేయర్ చేయించుకున్నాను. నాకు దేవుడే చూపించినాడు ఇక్కడ. ఇది నిజంగా దేవుడు ఆశయాల ప్రాణం తృప్తిపతి కదా. నేను శుక్రవారం రాను, ఇక్కడ పిల్లలు అంతా చేసుకుంటారు, ఏదో ఒకటి కొని ఇచ్చి వెళ్ళేందుకు వచ్చిన. ఈ లోపల కూడా రాలేదు, వాచ్మెన్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నాను నేను. అలా చూడగా నేను శుక్రవారం చేయను. సాధారణంగా రామని చిన్న ప్రార్థన అన్నీ తగ్గించేస్తలే అంటే ఆమె చెప్తుంది. నేను అక్కడ 2 సార్లు వచ్చి ఆ పాస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు కానీ నాకు ఏం తగలంటే అది చెప్పకూడదులేమ్మా, నువ్వు ఇక్కడ వచ్చావు మొత్తం తగ్గించి పంపిస్తాను. బ్యాగ్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి నరాలు ఇట్టే పట్టుకున్నాను, ఆడుతుంటే కూడా నాకు ఇట్టే నొప్పు ఉంది. ఇక్కడ కూడా ఇంత గడ్డ కట్టుకుని నరాలు గట్లు కట్టేసింది. ఇప్పుడు అసలు వెనక ఈ సైజులో గెడ్డలు మేము చూసాము, చూసారు ఇక్కడ ఈ సైజులో ఉంది గెడ్డ. ఎంతమ్మా? ఇంత సైజు ఇక్కడ వెనక 2 సైడ్లు ఎంత కరిగిపోయింది ఇప్పుడు దాదాపుగా. ఇప్పుడు ఇటు నైస్ గా వచ్చింది. చెయ్యి కూడా పెట్టలేదు కదా నేను, అంతే. హల్లెలూయా. చాలా మందికి ఈ కడుపులో గెడ్డలు, ఈ మక్కుల మీద ఇక్కడ వస్తాయండి గెడ్డలు. ఇది వస్తేనండి గుంజేస్తుందండి ఇదంతా. అడుగు తీసి అడిగేయాలని కాళ్ళు ఉడుకొచ్చేది, కాళ్ళంతా ఉడుకొచ్చేసేది, ఉడుగ్గా వచ్చేది, చాలా ఉడుకు కాళ్ళు వచ్చేసేది. చూడండి నవ్వుదు. అసలు నాకు జాలి ఎలా వచ్చిందంటే నరాలు పెరికేది ఇట్ట పట్టుకొని ఉంటాం. మా పిల్లలు ఆడుతూ ఉంటే కూడా వాళ్ళు మాట్లాడిచ్చే కవులేదు. నిన్న అంత దీనిగా ఉంటాను. నిన్న ఆమె మీద నాకు జాలి ఎందుకు వచ్చిందంటే ఇంత చక్కటి బిడ్డలు కదా, వీళ్ళ కోసమని ఈమెను మంచిగా చేసుకోవాలా, చూసుకోవాలి కదా. ఎంత దుర్మార్గం అండి. ఏమన్నా మంచిగా లేదు, ఆవిడ బాగానే ఉంది కదా. చూడండి నన్ను నాకు ఆయన పెట్టేదద్దు, ఏమి వద్దు, నా బిడ్డలకు నేను ఉంటే చాలు. నా బిడ్డలకు ఇంకా భవిష్యత్తు. అదే నాకు మా అమ్మ లేదు, దానివల్ల నాకు నా బిడ్డలకు నేను ఉండాలి. నా బిడ్డలకు నేను ఉండాలా. నేను ఎంత బాధపడినాను. నాకు ఇంకా 2 బిడ్డలు నింది, ఆడబిడ్డలే, వాళ్ళు పోయి వాళ్ళు ఇంకే 2 బిడ్డలు. ఎవరు బిడ్డలు చేసిపోయారు? నా బిడ్డలే. పుట్టినారు. ఈ పాపతో ట్విన్స్, చిన్న పాపతో ట్విన్స్. అది ఫస్ట్ 7th మంత్ లో ఇట్లా గొడవలు ఇంట్లో చాలా. మనశ్శాంతి లేదు నాకు తెలిసి. పెళ్ళైన రోజు నుంచి అంతా నేను
పడి ఎందుకున్నామో ముగ్గురు వెళ్ళి ఆడన చడిచిపోదాము చచ్చిపోదాము అనుకునే ఉండిపోయినాను నేను అదే అనిపించింది. ఈ నిజంగా ఉండకూడదు అని నడుము లోపల ఇలా పడిపోతుంటే లేసారు కదా, శక్తి లేదండి. ఇది లబ్బర్ ఉంటుంది కదా, అదే అలా మెలికలు పడిపోతుందండి. ఆ నడుములో శక్తి లేదు, తల పని చేయట్లేదు, ఇక్కడ పని చేయట్లేదు, వెనక పని చేయట్లేదు, కడుపులో కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది రోజు కూడా నాకు వామిట్ కాకుండా లేదు, ప్రతిరోజు వామిటే నాకు, ప్రతిరోజు సార్ వామిట్. నేను ఊరికి చెప్పుకోలేదు, చెప్తే కూడా నమ్మలేదు. ఈ రోజు ఉందా వామిట్? ఈ రోజు లేదు, నిన్న లేదు, ఏమీ లేదు సార్ వామిట్. చప్పట్లు కొట్టండి ఒకసారి. వామిట్ లేదు, చప్పట్లు కొట్టండి. తిని తక్షణమే వామిట్ అట్టే నోట్లోకి వస్తూనే ఉంటుంది సార్. ఎవరు ముందు ఇప్పుడు తినేస్తే మీ ముందు ఉంటే వామిట్ వచ్చేస్తుంది, అట్లా నోట్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. అరగలేదు. అమ్మ, నీకు దేవుడు ఉన్నాడు, నేనున్నా. ఈ బిడ్డలు నేను చేయమోకు, నువ్వు కూడా ఏం చేసుకోకే. ఫోన్లో కూడా నేను చేస్తాను, నెంబర్ ఉంటుంది. ఓకే, సపోర్ట్ కొట్టండి గట్టిగా, చెప్పండి. ఇంకా ఇస్తా విడుదల. నీ పేరేంటి? వాళ్ళ డాడీ ఉంటే అసలు నాతో మాట్లాడేది కూడా లేదు. అయ్యో, తులువు చాలా చేస్తారు, భయపడతారు వాళ్ళ డాడీకి. నా పక్కలో కూడా పనుకోరు అసలు, ఉన్నారండి నా పక్కలో పనుకోరు. నేను వాళ్ళలో పనుకుంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీ పనుకుంటారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమె శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి
4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఆశాజ్యోతి అని నాకు ఫోన్ చేశారు. ఆశాజ్యోతి ఉంది ఎక్కడ మీరేనా? ఇటు రండి, చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఆమేన్. రండి. ఈమె పోయిన వారం ఇక్కడికి వచ్చారు. పైకి రండి, అలాగే నుంచోండి, అలాగే నిలబడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రార్థన చేయకూడదు, సైలెంట్గా ఉండమ్మా. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సాతానా ఈ బిడ్డని శోధిస్తున్న ఆత్మ ఫైర్ యేసు నామములో. నీ పేరేంటమ్మా? అసలు నీకేం బాధతో వచ్చావు ఇక్కడ? నాకు పోయిన వారం వచ్చాను. నాకు మంచి 3 మేరకలు జరిగాయి. అవి చెప్దామని సాక్ష్యం చెప్దామని వచ్చాను. ఇంకొక హిందూ అమ్మాయిని తీసుకొచ్చి ఆమె సంగతి వదిలేసి నువ్వు ముందు నీ సంగతి చెప్పు. ఎన్ని మందులు వాడినా కానీ నాలో బలహీనత మీరు తగ్గట్లేదు. ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ చిలకలు కూడా అయ్యారు. చిలుకలు కూడా. మీ ఇంకెవరన్నా మీ వాళ్ళు వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? నేను ఒక్కదాన్ని వచ్చానయ్యా. చిలుకలు కూడా పోయిన వారం వచ్చాను. పోయిన వారం వచ్చావా? అక్కడ రాపిచ్చావా? ఇక్కడ దాంట్లో ఏమని రాపిచ్చావు? బంధకాల్లో నా బంధువులు ఎవరో బంధకాలు చేశారండి. అవన్నీ మనకు వద్దు. ఇక్కడ విడుదల పొందావా? ఎంతకాలంగా? ఎంతకాలంగా అంటే మీకు బాధలు ఎప్పటి నుంచి? ఇప్పుడు నా నరాల వీక్నెస్ 3 years నుంచి వాడుతున్నా, కానీ 3 ప్రాబ్లం లేదు. సంవత్సరాలుగానా? ఇప్పుడు వచ్చేటప్పుడు నడుంకి పెట్టుకున్నాను. 1 week ఏం పెట్టుకున్నాను? నడడానికి బెల్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వారం నుంచి బెల్ట్ లేదయ్యా. ఈ వారంలో లేదు. నడుములో బెల్ట్ పెట్టుకున్నావా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అయితే కుంటుకుంటా నడిచాను. ఇప్పుడు లేదు. కాలు ఏమైంది? కాలుకి ఏమైంది? ఏమో వీక్నెస్ వల్ల కుంటుతూ నడుస్తున్నాను. ఇప్పుడు మీకు తెలుసా ఈవిడి మీ సిస్టరా? రా, ఈవిడ కొడుకు ఉంటుందేనా? అట్లా ఉన్నామండి మరి. రా, ఇక్కడ నిలబడండి, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ఎవరు? మా మామయ్య గారి కూతురయ్యా. మైకులో మాట్లాడు. మా మామయ్య గారి కూతురయ్యా. అంటే మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదా? నేను చిన్నతనంలో వెళ్ళలేదన్నయ్యా. మ్యారేజ్ అయ్యా కుదరలేదు ఇంకా. ఏంటి మీ బాధ? నీకు మీ మామయ్య కూతురు అంటే మేనమామ కూతురా? పక్కన చుట్టాలయ్యా, దూరం వరుస, దూరం చుట్టాలు. ఈమెను ఎప్పుడైనా చూస్తారా మీరు? పక్కన ఉంటామయ్యా. వీళ్ళు పక్కన, మీరు ఎక్కడ ఉంటారు? చిలుకలు. అవునయ్యా. అంటే ఇప్పుడు ఈమె ఏంటి కాలు వంకర నడుతున్నా ఏదో అంటుంది, ఏంటి అది? అది నరాల వీక్నెస్ ఉండేయ్యా. మైకు సరికి నరాల వీక్నెస్ ఉండేయ్యా మా అక్కకి. ఇంకా బ్యాక్ పెయిన్. భర్త ఉన్నాడా? బ్యాక్ పెయిన్ ఉండేయ్యా. 2 పిల్లలా? ఆ కాలుకి ఏమైంది అసలు? మామూలుగా నరాల వీక్నెస్ వల్ల కుంటుతూ నడుస్తున్నాడయ్యా. చర్చికి వెళ్తావు కదా, మైక్ దగ్గర పెట్టుకోవాలి. వెళ్తానయ్యా. నీ పేరు ఆశాజ్యోతి అన్నావు కదా. పోయిన వారం ఇక్కడికి వచ్చావు. అవునయ్యా. ప్రేయర్ రిక్వెస్ట్లో రాసుకున్నావా? ఏమని రాసావు? ఏమని రాసినంటే కొంచెం కాలు ప్రాబ్లం, కుంటుకుంటా నడుస్తున్నాను, కాలు ప్రాబ్లం ఉంది. ఎంత 3 సంవత్సరాలు అయిందా కుంటుకుంటా? 1 year అయిందయ్యా. 1 సంవత్సరంగా ఏంటే నడుము నొప్పి ఉందని రాశానయ్యా. ఇంకేం రాసావు? ఇంకా యూరిన్ వచ్చేస్తుంది అయ్యగారు తెలియకుండా. ఆ ప్రాబ్లం రాశాను. తగ్గిందా? ఉందా? ఇప్పుడు తగ్గింది అయ్యా. 5-10 minutes వచ్చేసేది అయ్యా. 5-10 minutes వెళ్తుంది ఈవిడ టాయిలెట్ కంట. కాలు కూడా బెల్ట్ పెట్టుకున్నట్టు ఉన్నావు పోయిన వారం పెట్టుకుని ఈ వారం 1 week అయింది పెట్టుకుంటలే. ఏ చర్చిలకి వెళ్తున్నారు? ఎంతకాలం బట్టి వెళ్తున్నారు? ఎంత బాధలో వచ్చారు? ఇక్కడ నేను ముట్టుకున్నానా? ఏం చేశాను? ఎలా తగ్గింది అది? ఏమి ప్రార్థన చేశారు అంతే. లాస్ట్ లో ప్రార్థన ఏమని చేశారు? హీలింగ్ లో చేశారు. అప్పుడే 3 సార్లు పడిపోయినాయి. విడుదల వచ్చేసింది. ఈ సంఘానికి రాగానే స్వస్థత వచ్చేసింది. ఈ అడుగు పెట్టుకొని చప్పట్లు కొట్టండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె కడుపుకుని నడని కూడా ఉంది ప్రాబ్లం. ఆవిడ అది చెప్తుందేమని చూస్తున్నాను. నడుము నొప్పి ఉంది. అది ఇప్పుడు నేను ముట్టుకున్నాను కదా అక్కడ. అసలు బెల్ట్ లేకుండా నడిచేదాన్ని కాదు. అట్లాంటిది 1 week నుంచి లేదు. ఏం చెప్పలేదు. ఈ రోగాల్లో ఒకటని చెప్పావా నాకు? టాయిలెట్ విషయంలో కానీ, కాలు నొప్పి విషయంలో కానీ, నడుము విషయంలో కానీ చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి జస్ట్ ఆమెకి అందరితో పాటు అద్భుతం జరిగింది అంతే. ఆమేన్, హల్లెలూయా.
సిస్టర్ మీ పేరేంటమ్మా? జ్ఞానేశ్వరి అయ్యా. మీకు వదిన అవుతుంది కదా వరుసగా? అక్క అవుతుంది అయ్యా. అక్క ఇప్పుడు ఆవిడ రిలీఫ్ అయినట్టు కనపడుతున్నా? రిలీఫ్ అయింది అయ్యా. లాస్ట్ టైం అడ్మిట్ చేసేప్పుడు పైప్స్ వేసాడు, తనకు గుర్తులేదు యాక్చువల్లీ. ఓహో అట్లానా? వీక్నెస్ లో గుర్తులేదు. ఏది టాయిలెట్ పైప్ వేసారా? వేసారు తనకి. అచ్చా అమ్మ జ్యోతి విన్నావా? అది కూడా గుర్తులేదు. అయితే వీక్నెస్ ఉంది అయ్యా చాలా. ఓకే. అయితే నాకు కూడా కొంచెం ఈ మధ్య హెల్త్ బాగాలేదు, తనే చెప్పారు ఇక్కడ రా మంచిగా అయిపోతావు కూడా. ఓకే. ఇదేదో మొత్తం తేడా ఉంది బాడీ అంతా. బామ్మగారి తరఫు నుంచి చూసుకుంటాలే. చప్పట్లు కొట్టండి. జ్యోతి ఎట్లా ఉన్నావు తల్లి? బాగున్నావా? ఇంకా నువ్వు రా మళ్ళీ వారం కూడా. ఇంకా బ్రెయిన్ కొంచెం వీక్ ఉందండి. ఇది నేను క్లోజ్ చేస్తాను. నువ్వు మంచిదేనా? నేను మంచివాడినేనా? మీరు చాలా మంచిది. ఎన్ని తిట్లు ఇచ్చాను కదా? దీవెనే కదా. అంతేనా? అన్ని తిట్లు తిట్టించుకుని దీవెలు తీసుకుంటావా? ఇప్పుడు దాకా మైండ్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అప్సెట్లో ఉంది, షట్ అయిపోయింది. పైకి రాగానే భయం అయితోటి మాటలు రాలేదు. ఓకే. హల్లెలూయా. డబ్బులు కొడతాం గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు, అంత వ్యాధులతో నేను వచ్చింది. అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. మీది అసలు ఏ ఊరు? ఫస్ట్ చెప్పు, ఏ ఊరు? అది చిలకలూరుపేట మండలం, తాతపూడి పక్కన పల్లెటూరు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు నల్లగా ఉందండి. తర్వాత పెద్దగా కడుపు అండి. ఇవిడికి పెద్ద కడుపు. ఎంతలో కాలు ఎంతలో ఉండేదమ్మా ఆ రోజు? నీరు వచ్చేంత మొత్తం నీరు వచ్చేసి ఈ కడుపు, ఆ తర్వాత ఈ కాళ్ళు నీరు వచ్చి దమ్ము, అదే ఆయాసం కదా, నీరుండి ఆయాసం వస్తుంది. అంటే కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా? కిడ్నీ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది అన్నాడు. మందులు తిని ఏం మందులు తిన్నావు? ఆయుర్వేద మందులు తిన్నాను, హోమియోపతి మందులు తిన్నాను, ఇంగ్లీష్ మందులు తిన్నాను. ఆ మందుల వల్ల డ్యామేజ్ వచ్చింది కొంచెం అని అన్నాడు. ఆయన మందులు ఆడాడు. అదిగో ఇదిగో నాకు 50 ఏళ్ళకి. తర్వాత ఇంకా అది అట్టనే ఇడిచిపెట్టి ఊరుకొని టీవీలో చూసి అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యగారు స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరాలు రోగాలు నీకు మొత్తం? 15 సంవత్సరాల చిల్లర ఉందండి. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు అండి తిండి ఏంటో అడగండి. అసలు చెప్పు, ఏం తిండి తినేదానివి? ఏముంది, ఆయిల్ ఫుడ్ ఏది తినొద్దు అన్నాడు. నూనె లేకుండా కూర. ఏ డాక్టర్ గారు ఆయన? ఆయన గడుగోటి అంగడి సుబ్బయ్య గారు అని. ఆయన సుబ్బయ్య గారేనా? ఈమె సుబ్బమ్మ, ఆయన సుబ్బయ్య గారు చెప్పాడంట. ఏమని చెప్పాడు? మరి నర్సపేటలో శేఖర్ కోటేశ్వరరావు గారని. వాళ్ళందరూ ఇంకట్టే చెప్పారు. నూనె లేకుండా నీళ్లు పోసుకొని వండుకొని తింటాం. ఇంకట్టే తింటా ఉండేదాన్ని. అయినా కానీ నాకేం రిలీఫ్ రాలేదు. టీవీలో చూశాను. టీవీలో చూసి అయ్యగారి నెంబరు చిన్నగా ఎట్టో నా తడొక రెండు అట్ట నెంబర్లు నోటెడ్ చేసుకొని 10 నెంబర్లు అయ్యగారికి ఫోన్ చేస్తే, అక్కడ కాదమ్మా నువ్వు ఈడకి రా అన్నాడు. అడ్రస్ చెబితే వస్తాను సార్ చిన్నగా అన్న. అంటే ఇక అడ్రస్ చెబితే అడ్రస్ ప్రకారంగా చిన్నగా 2 రోజులు ప్రయాణం పట్టింది పోస్ట్లో మాకు రావటానికి. ఇక్కడికి తెలియదు. థైరాయిడ్, బ్రెయిన్ షుగరు,
మాకు అంతంతలాను వాసిపోయేది, అసలు కళ్ళు కనపడే కాదు. అట్టా ఎక్కువైతే షుగర్ కళ్ళు కనపడకుండా మొత్తం నీరు బొబ్బలు వచ్చేది. నీరు బొబ్బలు రాగానే హాస్పిటల్కి పోతే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. హాస్పిటల్కి పోతే 15 రోజులు 20 రోజులు అట్టుండాల్సి వచ్చేది. ఆ విధమైన బ్రతుకు నా బ్రతుకు చిన్న బ్రతుకు కాదు. అంత కష్టాలు అంత వ్యాధులతో నేను వచ్చిందండి ఇక్కడికి. కానీ ఈ పట్టణం అంటూ మాకు తెలీదు. అయ్యగారు టీవీలో ఈటానా, దేవుడు వాక్యం రాటానా, అయ్యగారు మాట ప్రకారంగా మేము ఇక్కడికి రాటానా నేను బ్రతికి ఈరోజు మీ ఎదుట నేను ఉన్నాను. 7 సంవత్సరాలు. ఈ మధ్యలో ఈవిడ పోటీ రోజు నా ప్రోగ్రాం చూద్దాం. ఈ మధ్యలో చచ్చిపోతేమనుకున్నా, మొన్న మధ్య మళ్ళీ వాసినావు కదా, ఏమైంది మళ్ళా? ఏం లేదు, షుగరే. కరోనా ఇండిషన్ వద్దంటే రేషన్ ఇవ్వమన్నారు. కరోనా ఇండిషన్ చేసుకోతే రేషన్ ఇవ్వు, ఏమి ఇవ్వు, కొట్లకు కూడా రానివ్వు, చిల్లర సరుకులు కూడా ఇవ్వు, ఎట్టా నువ్వు చేర్చుకోపోతే అని ఎంటాడు ఇండిషన్ చేస్తే మళ్ళీ షుగర్ వచ్చేసింది. అయ్యగారి దగ్గరకు వస్తే నువ్వు కరోనా వచ్చిన వాళ్ళు సచ్చిన వాళ్ళు బతికితే నువ్వు ఎందుకు చేయించుకున్నావు అని నన్ను కొట్టబోయాడు. అయినప్పుడు కూడా ఏం చేసేది వాళ్ళు ఎట్టు చేశారు నేనని చెప్పి అయ్యగారి దగ్గర ఒప్పుకున్నాయాక అయ్యగారు ప్రార్థన చేశాడు. ఇంకా ఏం కాదులే పో అని అన్నాడు. అట్టనే ఉండ. ఈమె తరపున ఇప్పుడు ఎంతమంది హెచ్ఐవి కాళ్ళు వేళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారు. అవును, 7 సంవత్సరాల క్రితం సంగతి ఇవి చెప్పింది. ఇప్పుడు వాళ్ళది కాదు ఇది. అది అప్పుడు ఇంకా ఏడ్చుకుంటూ చెప్పింది. ఎందుకంటే రోజు ఉడికి నీళ్ళల్లో ఏదో 2 కూరగాయలు వేసుకుని ఉప్పు కూడా వేసుకునేది లేదా దాంట్లో? ఉప్పు కొంచెం, కారం కొంచెం, ఒకర పసుపు, అంతకు తప్పితే ఏమి లేదు దాంట్లో. అలాంటి ఫుడ్తో తింటూ ఎంత అంటే శక్తి, ఇంత కొంచెం కూడా శక్తి లేకుండా నడవటానికి శక్తి లేకుండా బలహీనరాలైపోయి అసలు బ్రతుకుతుందనే నమ్మకం ఒక పాయింట్ కూడా లేకుండా ఇక్కడికి వచ్చారు. అవును. ఆ రోజు ప్రార్థన చేయగానే గంతులేసి వంటలు చేసి వెళ్ళింది. అవును, చప్పులు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు పని కూడా వెళ్ళిపోయింది అన్నావు కదా, అప్పుడు కంపెనీకి వెళ్తున్నా పనికి చిన్నగా. ఇప్పుడు కూడా వెళ్తున్నావా? వెళ్తున్నా. అప్పుడు రైలు నుంచి దూకిందంట ఈ మనిషి, ఏమైనా దూకొచ్చు అట్లా? అసలు నాకు తెలియకుండా దూకిపోయాను. ఉబ్బండి ఎక్కబోయి ఉబ్బండితే అది వెళ్ళిపోతాడు, దూకేసిందంట. ఎవడనైతే చచ్చిపోతారు, ఏదో దేవుడు కాపాడాడు. ఏంటి వాపేట ఇక్కడ? వాపా ఏంటిది? ఇక్కడ పడ్డా. అరే పాప పచ్చిగా తెగిపోయేది అసలు. దాని కింద పోతే మొక్కలు మొక్కలు అయిపోయేదాన్ని. కానరాని దెబ్బలు తగిలి దూకలేరు. నువ్వు ఎలా దూకావమ్మా? ఏమో నాకే తెలియకుండా అయిపోయింది. ఎదరాకి మళ్ళీ వెనక రావచ్చు కదా. అసలు తెలియలేదు. వాళ్ళు నాతో పాటు నేను 3 తీసుకొచ్చాను కదా సారు. ఆ 3 దిగారు. నేనేం చేశాను, దిగినాక ఒక 5 నిమిషాలు టైం ఉంటుందో ఏమో ఇప్పుడే దిగిందని మళ్ళీ బండిలోకి ఎక్కా. అది ఎక్కగానే కూవని కోతేసింది, సాగిపోయింది. వామ్మో అయ్యో సాగిపోయింది, ఏసయ్యో వాళ్ళు ఆడ నేను ఏడ ఎడిపోతానని ఎగ్గురు దిగా. ఎగ్గురు దిగేసరికి ఇంక అసలు అయితే వాస్తవంగా ఇంతలోనే పోయింది, లేకపోతే నేను ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందని. ఒకరోజు అంది అంతే. అంతకుముందు అయితే 2-3 రోజులకు ఒకసారి చిల్లు మని. దేవుడు నమ్ముకున్నావా? నువ్వు పోరా. ఓహో, అది కాత పాపం. నీవు చూసావు చిన్న? టీవీలో ఎవరు చూసారు? టీవీలో మా అమ్మ వచ్చాడు కదా, మా అమ్మాయి వాళ్ళు తెచ్చారు. మీరా? ఇటు రామ్మ, త్వరగా పరిగెత్తుకురండి అమ్మా. ఇంత టైం స్లో ఉంటే ఎట్లా? ఎన్నో తిప్పారు కదా, చెయ్యను పూజలు లేవు సార్. ఇటు రామ్మా. ఏమైతావు నువ్వు? వరుసగా అల్లుడు అవుతాడా? వీరిద్దరు దేవుడు నమ్ముకోలేదా? అయితే నువ్వేమని చెప్పావు వీళ్ళకి? మా మామ, మా మేనమామ, నేను, మేము అందరం వచ్చాము. అవును, అదే రూతోళ్ళు. ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉండ కదా, వాపులు గీపులు. అదే పిల్ల. అవన్నీ ఎందుకు? ఈయన గురించి చెప్పు. ఏం బాధలుంటే తీసుకొచ్చావు ఇక్కడికి? దేవుడు నమ్ముకున్నావా? ఏం బాధలుంటే తీసుకొచ్చావు ఆయన్ని? ఆయనకి ఏం బాధలు? ఈ వారం అంతా ఎలా ఉన్నాడు? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మరి ఓకే, ఒకసారి మనిషి వంకర బాగా వంకర అనుకుంటా. ఇవిడి చేతులు వదిలేమ్మా వంకర. తర్వాత అందరూ లైవ్ చూస్తారు మీ ఊర్లో. ఈ భాషతో ఈ తిట్లు తీరు వస్తుంది అంటారు. మంచిగుండు సిస్టర్. నీ పేరేంటి?
అయితే నీకేదో ప్రాబ్లం ఉంది కదా? కిడ్నీ గర్భసంచి మధ్యలో నరాల్లో గడ్డ ఉందని చేయించుకున్నాను. తగ్గిందా ఉందా? ఒక రకంగా ఉంది. కొంచెం ప్రయాణం చేస్తే లైట్గా నొప్పి అనిపిస్తుంది. బాగానే అన్నం తింటాను, బాగానే ఉంది నాకు. దెయ్యం మీద పట్టింది వీడికి, కింద పడికి మొత్తం మైండ్ లేదు నీకు. నాకు గుర్తుంటే దీన్ని 100 మందిలో ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు తగిలేదు మనకేం చేద్దాం. అసలు సోయిందమ్మ పోయినారు తిన్నా, నువ్వు చూసావా? ఈ అక్కనే కింద పడి డోర్లాడతాం. జ్ఞాపక చేతులోడికి జ్ఞాపకం వచ్చేసి నీ వల్ల జ్ఞాపక చేతి లేదు అంటుంది వాళ్ళ అమ్మ. ఎక్కడ పడిందా? మీ అమ్మ ఈవిడ పడిందా? నువ్వు ఈడనా ఆడా? అసలు సోయిందా నీకు అప్పుడు? ఈయనెవరు? తమ్ముడు నువ్వు వచ్చావు అప్పుడు? అసలు ఈమె అల్లుము కాలే, ఎన్ని అసలు ఇలా కుంగిపోతా ఉండేవి దానివి. ఇంత శక్తి కూడా లేదు మీ అమ్మకే. ఈ వారం ఎట్లా వంకరగా ఉంటుంది ఏంటి ఈవిడి చేతులు వదిలమ్మా. తమ్ముడు అమ్మ ఎట్లా ఉంటుంది ఇంటికాడు ఇప్పుడు? అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు శక్తి లేదు, ఇలా ఇట్లా అన్నావు. నీకు తెలుసా ఆ విషయం? అసలు ఓపిక లేదు తెలుసా? తిండి తిన్నావా అంతకుముందు? తిండేదా అమ్మ ఇంటికాడ? ఇప్పుడు కాదు నాన్న, అంతకుముందు అక్కడికి వచ్చే ముందు ఫుడ్ లేదనుకుంటా, శక్తి లేక ఇవన్నీ మాకు గుర్తున్నాయి. ఇప్పుడు గొంతుగా ఇక ఓ నడుచుకుంటా ఎంత ప్రార్థన చేసినా అంతమందిలో గుండెల్లో నొప్పి ఉన్న వాళ్ళందరూ చేసినప్పుడు ఉన్నావు నువ్వు లైన్లో. నోరు మూసుకోవద్దు, నోరు తెరు. ఉన్నాను. ఇక్కడికి వచ్చావులే, అక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చావు, కానీ అక్కడైతే అసలు శక్తి లేదు నీకు. నేను సాక్ష్యం ఆడి ఎక్కడికే వచ్చి చెప్పే నాకు ఎట్ట ఉందండి, నాకు ఎట్ట ప్రాబ్లం అయితే నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను, మా మేమైన మంది వేసుకొచ్చాడు అని చెప్పి. అయితే అక్కడ అనంతా పడిపోయి డోర్లో తెలుసా నీకు ఆ విషయం? ఎక్కడే నేను పడింది. అక్కడ పడలేదా? అక్కడ మా అక్క మా వదిన పడింది. అక్కడ ఓకే. డోర్లాడింది నీవుడేనా? కింద పడి డోర్లాడింది ఆవిడేనా? నువ్వు కాదు, అక్కడ డోర్లాడింది చుట్టూరు గిరగిరి, అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. ఆమె ఇలా ప్రార్థన చేయాలంటే ఎంత శక్తి కావాలో తెలుసా? ఎంత ప్రార్థన కావాలో తెలుసా? ఎంత ఉపవాసం కావాలో తెలుసా? నేను పొద్దున్న ఒక 1/4 కిలో అంటే అది ఈ మధ్య వచ్చి రొట్టెలు తినేసి అని వచ్చాను. ఇలాంటివి జరగవు. ఇది ఎంత ఫ్రీ ఉంటే అంత అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. ఆవిడ చప్పట్లు కొడతలేదు నాయన, ఆవిడ కొట్టో చేతుల పైకి ఎత్తే. చిన్న పిల్ల పుడితే తల్లి పసుపుంటే కదా ఆరోగ్యం పిల్లకే. సేవకుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే మీకు స్వస్థతలు. ఇది కొంతమంది అంటారు ఇంత అభిషేకం ఉంది కదా, అది ఎట్లా మాకు వచ్చి మేమంటారు, అది అట్లా ఇచ్చేది కాదు కదా. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. ఈ అద్భుతాలు జరగటానికి కడుపు కట్టుకుంటున్నాను. అర్థమైందా? కడుపు కట్టుకుంటా. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది, ఇంతమందిలో ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ బాత్రూమ్ల కాడ పడుకుంటారు, కుర్చీలు పడుకుంటారు. ఇక్కడ హాయిగా శుక్రవారం నేను వచ్చి ఇదంతా ప్రార్థన చేసి ఇదంతా శుద్ధి చేసి వెళ్తాను. ఎంత పని ఉండని ఏముండని. దయచేసి గమనించండి. చక్కగా మీరు వస్తే రండి, రాకపోతే రాపోండి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్రలోనైనా తెలంగాణలో అయినా నాకు తెలుసు, ఇంకా వేరే నాకు తెలియదు. అప్పటికప్పుడు ఇలా బాగు చేసే పాస్టర్ గారు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. దేవుడు మనకి ఇచ్చిన కృప వాడుకోండి. అంతేగాని మీకు ఏ ఆలోచన అయితే ఆ ఆలోచన నా మీద రుద్దకండి. ఒకటండి, నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరికైనా తగ్గలేదంటే నేను తట్టుకోలేనండి. ఫస్ట్ నేను తట్టుకోలేను, నేను ఏడ్చేస్తాను, ప్రభు ఏంటి బాధ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంత ఏమో అట్లా కావాలని అని కూడా అసలు ఇట్లా లేదని కావాలని ఎందుకండి, అవసరమే లేదు. ఇంత దూరము మీరు, నేను ఇక్కడ సేవ నిజంగా కాకపోతే ఇంత దూరం ఇంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చి ఇంత జనం ఎలా రాగలుగుతారు? మేమైతే రమ్మని అయితే ఎవరికి పిలవలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో. మరొకసారి చెప్తున్నా, మీరు చూసి యథార్థమైన సేవను వచ్చారు కాబట్టి మీరు కూడా, నేను కూడా అలాగే ఉన్నాను, మీరు కూడా అట్లే ఉండండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ కళ్ళు వస్తున్నాయి, మోగవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెవులో రంధ్రాలు పడి చీమి కడుతున్న వాళ్ళకి ఆగిపోతున్నాయి, ఈ కడుపులో గర్భసంచికి వచ్చిన గెడ్డలు కరిగిపోయి ఆ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంవత్సరాలుగా ఉన్న బాధ.
మోక్షంలో ఇంతంతలో గెడ్డలైన వాడికి కరిగిపోతున్నాయి, రొమ్ములు గెడ్డలైన వాళ్ళు కరిగిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటే చనిపోతారంటే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడే బాగుపడిపోయి సాక్ష్యం ఇస్తున్నారు, బతుకుతారని చెప్పి. మీరు వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి ఇదేదైనా ఉంటుందా? అట్లాగే ఎలా చేయగలుగుతామండి? 14 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచయం స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు నాకు తగ్గలేదని 2 సార్లు వచ్చి ఎవరు రారు, తగ్గలేదని. కొంతమందికి ఇప్పుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను చెప్పలే. ఒక్కోసారి ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటే వచ్చే వారం కూడా రావాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వాక్యం విని నన్ను చూస్తారు కదా, ఆ విడుదల వాళ్ళు పొందుకు. ఇప్పుడు ఆ పుల్లమ్మ రిపోర్ట్లు తెలవనే, నేను నుంచుంటే స్కాన్ అయిపోతుంది, చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు ఇంత జనంలో కూడా నాకు మీరు ఎవరు కూడా ఇది 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 అని ఏం చెప్పక్కర్లేదు. నాకే నేనే చెప్తాను. ఇక్కడ మీరు రాసినవి వేరు, నా ద్వారా దేవుడు మీతో చెప్పేది వేరు. మీరు ఇక్కడ రాశారు కదా, ఇది కాదు అసలు. ఇక్కడ ఉన్న ఎవరిది ఇది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈ పరిచర్యలో చనిపోయిన వాళ్ళు లేచారు, డెడ్ బాడీస్. ఏదో కోమలు ఉన్నవాళ్ళు కాదు, చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. పట్టాలు గట్టిగా హల్లెలూయా. చనిపోయిన వారు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే వెళ్ళని అవసరం లేదు, మరలా వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.